నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ రాజు గారిని కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. మరి అసలు పివి సునీల్ కుమార్ విచారణకు సహకరిస్తారంటారా? ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే. నమస్తే అమ్మా. త్రిబులార్ గారిని కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ పైన సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది సార్. మరి ఈ విచారణకు ఆయన సహకరించారంటారా? పివి సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఏం చెప్తారు? ముందుగా అసలు ఈ కేసు ఎందుకు వచ్చింది? రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు లోక్సభ మెంబర్ కూడా ఆయన, ఆ పార్టీ తరఫున. ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి ఏం తప్పు చేశాడని? ప్రభుత్వాన్ని ఏమైనా కూలదొయ్యటానికి ఆయన ఎమ్మెల్యేలను సమీకరించాడా? లేకపోతే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు సరిగ్గా చేయట్లేదు, ఆయన దించమని చెప్పాడా? లేదా కేంద్ర హోంమంత్రి గారి దగ్గరకో, ప్రధానమంత్రి గారి దగ్గరకో, రాష్ట్రపతి గారి దగ్గరకో వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని చెప్పాడా? ఏమి చేశాడు? లేదు. రాష్ట్రంలో ఏదన్నా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నట్టుగా ఆ రోజు ఆయన ఏమన్నా అల్లర్లని ప్రేరేపించాడా? లేదంటే ఏదైనా ధర్నాలు చేయించాడా? ఏం చేయించాడని ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు? ఒక బాధ్యత గల అధికారి అయ్యుండి ఈరోజు ఆయన మీద అభియోగాలు వచ్చిన తర్వాత దాన్ని తప్పించుకోవడానికి మళ్ళీ కులాలు మతాలను బయటికి తీసుకొచ్చేసి రెచ్చగొడుతూ ఆ సంఘాలతోటి మాట్లాడుతూ ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. సునీల్ కుమార్ని, సునీల్ నాయక్ అని ఇంకొక అతను, బీహార్ అతను, ఇక్కడ 4వ తారీఖు రమ్మన్నారు. అతను ఒక బాధ్యత గల అధికారిగా చేశాడు కదా. మీరు నేను ఏదన్నా విషయంలో రమ్మంటే పోలీసులు రమ్మంటే రాకుండా ఉంటే ఊరుకుంటారా? మన్నైనా ఊరుకోవచ్చు. మనల్ని మనకేదన్నా ఇబ్బందులు ఉన్నాయని చెప్తే మనల్ని వదిలేయచ్చు. కానీ అలాంటి అధికారులు, ఆ స్థాయిలో ఉండే అధికారులు రాను అంటే అసలు నిస్సందేహంగా క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే చట్టం మీద గౌరవం లేనట్టు, వాళ్ళకి చట్టం మీద అసలు గౌరవం లేనట్టు, రాజ్యాంగం మీద గౌరవం లేనట్టు. అలాంటి సునీల్ కుమార్ ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిందే కాకుండా అక్కడ ఇంకొక ప్రైవేటు వ్యక్తులను కూడా అక్కడికి పంపించేసి, ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరో కూడా కాదు, సునీల్ కుమార్ ఆర్థిక వ్యవహారాలు, ఆయనకు వచ్చే డబ్బుల్ని ఎక్కడ పంపించాలి, ఏమేం చేయాలి, ఎలా సర్దాలని చూసుకునే వ్యక్తి తులసి బాబు. స్వయంగా రఘురామకృష్ణరాజు గారే చెప్పారు. ఈరోజు సునీల్ కుమార్ వచ్చేతలికి కేంద్రంలోనూ అతనికి ఉన్నటువంటి ఒక కార్డును బయటికి తీసుకొచ్చేసి దాన్ని ఉపయోగించుకొని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఏం సహకరించలేదు కదా. సహకరిస్తాడని కూడా మనం అనుకుంటే అంతకంటే మనకంటే పిచ్చాడు ఎవరు ఉండరు. ఎందుకంటే సహకరించేవాడైతే ఆ రోజే వచ్చేవాడు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేవాడు. వచ్చి వివరాలన్నీ ఇచ్చేసి, ఇదిగో నేను ఉన్నాను, ఆ రోజు నేను లేను ఇక్కడ, నాకు తెలియకుండా తీసుకొచ్చారు, మరి ఆ రోజు నేను డ్యూటీలో లేను, ఇవన్నీ చెప్పుకునేవాడు. కానీ కర్త క్రియ కర్మ అంతా తానయ్యి ఎవరో చెప్పిన దానికి ఆ రోజు ఏ లబ్ధి లేకుండా అయితే వీళ్ళైతే చేయరు. ఇది గమనించుకోండి. ఆ స్థాయి అధికారులు ఏదో లబ్ధి లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరు. వ్యక్తిగత ద్వేషం అన్నా ఉండాలా, వాళ్ళకి లబ్ధి అన్నా ఉండాలా. రఘురామకృష్ణరాజు గారి మీద అతను వ్యక్తిగత ద్వేషం అంటే లేదు కదా. కాబట్టి అతనికి లబ్ధి చేకూర్చే విధంగా ఆనాటి పాలకులు జగన్మోహన్ రెడ్డి అతనికి ఇచ్చినటువంటి భరోసా వల్ల, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడనే ఆలోచన వల్ల సునీల్ కుమార్ ఆ విధంగా పెట్టలేకపోయాడు. అంటే ప్రభుత్వానికి ప్రజలకు సమన్వయకర్తలుగా ఉండేటువంటి అధికారులే ఇలా రాజకీయ ఒత్తిళ్లకు కానివ్వండి, లేదంటే మీరు అన్నట్టుగా వ్యక్తిగతంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా రాజకీయ నాయకులు ఏదైనా ప్రేరేపిస్తే దానికి తలొగ్గడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఈరోజు అధికార గణం అన్ని శాఖల్లో కూడా రాజకీయ నాయకులకి వాళ్ళు చెప్పింది చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ దోపిడీకి వీళ్ళు సహకరిస్తూ వీళ్ళు కూడా దోచుకుంటున్నారు. ఒకనాడు నీతికి నిజాయితీకి పెట్టింది పేరు. మామూలుగా పోలీసు వ్యవస్థ లేకపోతే మిగిలిన శాఖలకు సంబంధించి ఈ విధమైన దోపిడీ ఎక్కడా లేదు. దోపిడీ ఎలా చేయొచ్చు, దోపిడీకి సహకరిస్తే వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూర్చొచ్చు రాజశేఖర రెడ్డి చూపించాడు. ఆ రోజు ఐఏఎస్లు బయలుపోయాయి. ఈరోజు ఐఏఎస్లు బలవుతున్నారు, ఐపీఎస్లు బలవుతున్నారు. అంటే ఆ రోజే కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఉంటే ఇది కొనసాగకపోయి ఉండేదంటారా? అసలు వాళ్ళే దొంగలైతే, వాళ్ళే దోపిడీకి తెరలేపితే వాళ్ళకి వీళ్ళు సహకరిస్తున్నారంటే వీళ్ళు కూడా దోపిడీదారులే కదా. వీళ్ళ మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. అధికారులు ఎందుకు లొంగుతారు? నాకు తెలిసి తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచిపడుతున్న సందర్భంగా కాకాని వెంకటరత్నం గారు
చనిపోయినప్పుడు నేను వెళ్తాను అంటే ఎట్లా వెళ్తారో అని చెప్పని ఎవరు సహకరించాలి ఆయనకి. సిఎస్ మాటే అన్నారు. ఎందుకన్నారు? ఆయన అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి, వెళ్తే లేనిపోయింది, తెలంగాణ ఆంధ్ర గొడవలు ఉన్నాయి కదా, వెళ్తే ఏమొస్తుందన్న ఉద్దేశంతో ఆయన ఆపారు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ నాయకులు వీళ్ళు తప్పు చేస్తూ వాళ్ళని వాటాదారులు చేస్తున్నందువల్ల వీళ్ళ మాట వాళ్ళు వినాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ఇంత సంపాదించుకుంటున్నారు, 5 సంవత్సరాలు వాళ్ళ టెన్యూరరు, వాళ్ళు ఎంత సంపాదించుకుంటే 30 సంవత్సరాలు సర్వీస్ చేయాల్సిన మేమెంత సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనకు వచ్చి ఆ దుర్బుద్ధి ఉండవాళ్ళు మాత్రమే తప్పు చేస్తున్నారు. గమనించుకోండి మీరు, ఆ దుర్బుద్ధి ఉండవాళ్ళు మాత్రమే తప్పు చేస్తున్నారు. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు ఆయన లోక్సభ సభ్యుడై ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు, వాళ్ళ పార్టీ అయినా సరే చేస్తున్న తప్పులు ఎత్తి చూపుతున్న కారణంగా ఆయన్ని రాజద్రోహం కేసు పెట్టి చంపేయాలని ప్రణాళిక రచిస్తే ఆయనకి రఘురామకృష్ణరాజు గారికి అంత కొద్ది రోజుల ముందే గుండె ఆపరేషన్ చేపిస్తే ఇలాంటి దౌర్జన్యం చేస్తే ఆయన మీద పడి కొట్టితే ఆయన ఉద్రేకపడి గుండాకి చచ్చిపోతారు అని పథకరచన చేసి ముందుగానే గుంటూరు హాస్పిటల్కి కబుర్లు చేసి రెడీ చేసి పెట్టుకొని ఇలా ఒక విఐపి రాబోతున్నాడని చెప్పని ఇంతగా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. మొండివాడు, గట్టివాడు, ఆర్థికంగాను శారీరకంగాను బలవంతుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారు కాబట్టి తట్టుకొని నిలబడ్డాడు, వాళ్ళ మీద పోరాటం చేశాడు, గెలిచాడు. ఈరోజు ఆ గుంటూరు హాస్పిటల్ వాళ్ళని ప్రభావతిని ఆకట్టుకొని తప్పుడు రిపోర్ట్లు ఇప్పించినా ఏదైతే సైనిక హాస్పిటల్లో సికింద్రాబాద్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఆయనకు అవకాశం కలగజేసింది కాబట్టి ఈరోజు ఆయన మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాడు. ఆనాటి ఆ ప్రభుత్వం మీద రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి పోరాటం మామూలైన విషయం కాదు కదా. నిత్యం మిగిలిన వాళ్ళు ఏదన్నా ఒక సందర్భాన్ని బట్టి బయటకు వచ్చి మాట్లాడారేమో కానీ ప్రతినిత్యం ప్రతిరోజు చాగ్రేవ్ అని చెప్పని రచ్చబండ కార్యక్రమంలో చాగ్రేవ్ పెట్టి ఆ ప్రభుత్వం చేసిన తప్పుల్ని నిరంతరం ప్రజలు మర్చిపోకుండా చేసి ఇలాంటి తప్పులు చేస్తున్నారు, వీళ్ళు ప్రభుత్వం నడపడానికి అనర్హులు అని చెప్పని నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఆ రాజు ఆయన ఇచ్చిన ఫిర్యాదుని పరిగణలో తీసుకోకుండా దాని గురించి పట్టించుకోకుండా వదిలేశారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు సముచిత స్థానం దొరికినా కూడా దానికి సంబంధించినటువంటి విచారణ ఇంకా ఆలస్యం అవుతుంది చూస్తుంది. ఇప్పటికే ఒక అడుగు ముందుకు పడతా ఉంది. కానీ అలాంటి వ్యక్తికే ఇంత ఆలస్యం అవుతూ ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి చెప్పండి. చావంచుల దాకా వెళ్ళి వచ్చాడు ఆయన. వాళ్ళు నిర్ణయించుకున్నారు అట్లా కొడితే ఆయనకి గుండె వేగం కొట్టుకుంటుంది, ఇంకా దానివల్లే చనిపోతాడు అని చెప్పి నిర్ధారణకు వచ్చారు వాళ్ళు. నిర్ధారణకు వచ్చి వాళ్ళంతా రెడీ చేసుకున్నారు. అయినా సరే ఆయన చావును జయించాడు, జగన్మోహన్ రెడ్డిని జయించాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. బలిపసులు ఎవరవుతున్నారు ఈరోజు? తప్పు చేశాడు కాబట్టి సునీల్ కుమార్ అవుతున్నాడు, సునీల్ నాయక్ అవుతున్నాడు, ఆ రోజు ఉన్నటువంటి అధికారులు అవుతున్నారు. అంటే అధికారులు కూడా అర్థం చేసుకోవాలి కదా సార్. 5 సంవత్సరాలే ఇప్పుడు రాజకీయ నాయకుల హవా నడిచేది, తర్వాత ప్రభుత్వం మారుతుండొచ్చు, కానీ ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే బలైపోయేది మేమే అని వాళ్ళు గుర్తుంచుకోవాలి కదా వాళ్ళు. కానీ ఇలా అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కైపోయి చేయడం వల్ల ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ప్రధానమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, వీళ్ళు ఒక నిర్ణయాలు అనుకుంటారు, ఇదిగో ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, మనం ఇట్లా తీసుకొద్దాం, చట్టపరంగా తీసుకొద్దాం. దాన్ని అమలు చేయాల్సిన అధికారులే కదా. వాళ్ళు సరైన పందాలో ఉంటే భారతదేశం ఈ పరిస్థితులు ఎందుకు ఉంటుంది చెప్పండి. అపారమైనటువంటి మనకి యువకుల సంపద ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనకి ఖనిజ సంపద ఉంది, సహజ వనరులు ఉన్నాయి. కానీ ఈ దౌర్భాగ్య స్థితి ఎందుకు? స్వతంత్రం వచ్చిన నాడు రూపాయి విలువ ఎంత, అమెరికా డాలర్ విలువ ఎంత, ఇండియా రూపాయి విలువ ఎంత? మరి ఈరోజు ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాం మనం? ముఖ్యంగా అధికారులు చేస్తున్న తప్పుల వల్ల. నలుగురు అధికారులు సరైన వాళ్ళు సరైన విధంగా గనక ఈ ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, వీళ్ళు చేసే తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా కనుక నిలబడగలిగితే మిగిలిన వాళ్ళు ముందుకు రారు. ఎందుకు వస్తారు? ఎంతమంది ఉంటారు? చదువులేంటి, కొన్ని లక్షల మంది దాంట్లో పాల్గొంటే వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది మాత్రమే ఉత్తీర్ణులై ఆ స్థాయిలో ఉంటారు. అంటే కొన్ని లక్షల్లో వీళ్ళు వందల మందిలో ఉంటారు. వీళ్ళు అంటే వాళ్ళకి ఎంత ప్రతిభ ఉండాలో వాళ్ళకి ఆ స్థాయిలో రావడానికి. అంటే అయినా సరే వాళ్ళ ప్రతిభను పక్కన పెట్టేసి సంపాదన కోసమే వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు వస్తూనే ఉన్నాయి. నిస్సందేహంగా ఏ వ్యక్తి అయినా సరే ప్రభుత్వ పెద్దల మాట విన్నాడు అంటే
ఏదో ఒక ప్రలోభానికి లొంగకుండానో లేకపోతే అవతల వ్యక్తి మీద అకారణమైన ద్వేషం లేకపోతేనో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా చేయరు. ఎందుకు చేస్తారు? వాళ్ళ మెడ మీదకి వచ్చేది కానీ ఎందుకు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు? కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు. ఈరోజు సునీల్ కుమార్ ఏం చెప్పలేదు. మళ్ళీ రెండోసారి పిలుస్తారు, రెండోసారి కూడా చెప్పడు, మూడోసారి అరెస్ట్ చేస్తారు. సాక్ష్యాధారాలు కళ్ళ ముందు పెడుతున్నారు, అన్నీ వివరంగా ఇచ్చారు, అవన్నీ పరిగణలో తీసుకుంటారు, అడుగుతారు, సమాధానం చెప్పడు, సహకరించలేదు. రేపు కూడా జరిగేది అంతే. ఇవాళకైతే అరెస్ట్ కాకుండా వెళ్ళిపోవచ్చు, రేపు కూడా వెళ్ళిపోవచ్చు ఇంకోసారి పిలిచినప్పుడు కూడా. ఆ తర్వాత మాత్రం అరెస్ట్ అవుతాడు, అది మాత్రం పక్కా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఉపసభాపతిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి కేసే 18 నెలల 3 రోజులు అవుతుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కూడా నత్తనడకలో వెళ్ళటం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకున్నప్పుడే మిగిలిన అధికారులు సహకరిస్తారు. వాళ్ళు మళ్ళీ మనం ఇలాంటి తప్పు చేయకూడదని చెప్పని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో విచారణ జరుగుతుందని సంతోషించాలా, ఆలస్యం అవుతుందని బాధపడాలా, రఘురామకృష్ణరాజు గారికి సరిగ్గా న్యాయం జరగట్లేదని ఆలోచించాలని కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇది ఈ ప్రజలు కోరుకుందైతే కాదు, ఇది మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి తక్షణం శిక్షల పడితేనే ప్రజాస్వామ్యం నిస్సందేహంగా కూడా తన పని తాను చేసుకెళ్ళిపోయింది. వీళ్ళే అవరోధం, ఇలాంటి వాళ్ళే అవరోధం. కాబట్టి వీళ్ళందరికీ కూడా చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మంగా వాళ్ళు చేసిన తప్పులంటికి శిక్షలు వేయించగలిగినప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని నుంచి మళ్ళీ కోలుకొని పురోగమనానికి ముందుకెళ్ళింది. ఇప్పుడు ఇలాంటి అధికారులు వీళ్ళని చూసి ఇంకోటి వాళ్ళే ఏం చేయలేదు, మనం కూడా చేయొచ్చు కదా, వాళ్ళతో సంపాదించుకున్నారు మనం కూడా సంపాదించుకోవచ్చు కదా, వీళ్ళ మాటలిని మనం కూడా అట్లానే వెళ్తే పోయిద్ది కదా అని చెప్పని ముందుకెళ్ళారనుకోండి, ఏమైపోవాలి సమాజం? ఎటు వెళ్తున్నాం మనం? 2025 సంవత్సరంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి? చిత్తశుద్ధి లేకపోవటం వల్ల. దాన్ని ఈరోజు సునీల్ కుమార్ లాంటి వాళ్ళు ఏ విధంగా ఆడుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ముక్కుతాళ్ళు వేయాలి అంటే మాత్రం సత్వరమే ఇలాంటి అధికారులకు శిక్షలు పడాలని అయితే నేను కోరుకుంటున్నాను. మరి వ్యక్తిగత కక్షల కారణంగా లేదు అంటే రాజకీయ నాయకుల ప్రలోభాలకి గురై ఇటువంటి పనులు అధికారులు చేస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలని, ఇటువంటి సంఘటనలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారిపైన వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.